2024-25 ఆర్థిక సంవత్సరంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా MGNREGS నిధులతో పూర్తి కాబడిన 61 పనులు 1017 లక్షల విలువగల పనులలో భాగంగా ఈ రోజు చుండూరు మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పూర్తి కాబడిన రోడ్లు దాదాపు 30 కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయి. వాటిని ఈ రోజు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభించారు. ఇంకా 20 కోట్ల రూపాయల వర్కులు ప్రారంభించాల్సి ఉంది. వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం పరిధిలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆత్మీయ స్వాగతం పలికిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపటికి సంవత్సరం అవుతా ఉంది. ఈ సంవత్సరానికి ముందు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏ విధంగా పనిచేశారో. ఇప్పుడు చిన్నపరిగి గ్రామానికే ఇప్పుడే ఒక రోడ్డు నేను ప్రారంభోత్సవం చేశాను ఇక్కడ. అదేవిధంగా మరో రోడ్డు చిన్నపరిగి నుంచి ఎడ్లపల్లి వెళ్ళేటటువంటి PMGSY రోడ్డు పూర్తి అయి ఉంది 6 కోట్ల రూపాయలు నిధులతో. ఈ మండలం మొత్తం చుండూరు మండలంలో 2,30,00,000 రూపాయలు NRGS గ్రాంట్స్ కింద పల్లెల్లో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేశాం ఆల్రెడీ. దాని ప్రారంభోత్సవానికి ఈ పల్లెలోకి రావడం, జగజీవనరామ్ కాలనీకి రావటం జరిగింది. ఈ గ్రామంలో మీరు ఆలోచించాలి, అభివృద్ధి చేసేది ఎవరు, అభివృద్ధి నిరోధకులు ఎవరు అనేది. ఈ పని చేసాం. ఆ కాలనీలో మొత్తం రింగ్ రోడ్డు దగ్గర చెరువు చుట్టూ కాలనీ రోడ్లు మొత్తం నిర్మాణం చేసింది నేను. దీని కనెక్టివిటీ ప్రధాన రహదారి నుంచి ఇక్కడికి రోడ్డు వేసుకొచ్చింది నేను. ఇవన్నీ వాస్తవాలా కాదా? మరి మీరు అయినా కూడా ఓడిపోయాం 5 ఏళ్ళు. సరే, అది ఒక గాలి అనుకున్నాం. ఈరోజు అనేక ఇబ్బందుల మధ్య ప్రజలు చేత్కారాలకు గురయ్యి బాధపడి ఇబ్బంది పడి పనికిరాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి పంపించి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు. ఇవాళ అన్ని రకాలుగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ఏ విధంగా జరుగుతా ఉన్నాయి. ఇంకొక 5 ఏళ్ళు అప్పుడు కంటిన్యూషన్ మళ్ళా తెలుగుదేశం అధికారంలో ఉంటే రాష్ట్రం మొత్తం బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుండే. ఒక్కసారిగా మొత్తం ఆగిపోయి మొత్తం వెనక్కి నడిచింది రాష్ట్రం. 20 ఏళ్ళు వెనక్కిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇవాళ మీరు అధికారం ఇస్తే మళ్ళా ఈరోజు కష్టపడి మళ్ళీ ఒకటొకటిగా ఇటుకిటుగా పేర్చుకుంటా మళ్ళీ మొదలు పెట్టాం. అందులో భాగమే ఇప్పుడు చేసినటువంటి, ఇప్పుడే చెప్పా, 2,30,00,000 మండలంలో చేశాం. 6 కోట్ల రూపాయల నిధులతో PMGSY రోడ్డు నిర్మాణం చేశాం. మీ గ్రామంలో ఇప్పుడు సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవానికి వచ్చాను. ఇప్పుడు మీరు ఇంకా కొన్ని సమస్యలు చెప్తా ఉన్నారు. ఆ సమస్యలు కూడా మీకు
మీరు కరెంటు ఈ లైన్ లాగిచ్చిందేనే ఇప్పుడు ఆ లైన్ మళ్ళీ ఒరిగిపోతుంది, మళ్ళీ బాగు చేయించమని అడుగుతా ఉన్నారు. అది కూడా చేపిస్తాను. చేసేది మేమే, చెందేది మేమే. మీరు అది దృష్టిలో పెట్టుకోండి రాబోయే రోజుల్లో. ఇవాళ ఎందుకంటే ప్రభుత్వం అనేది శాశ్వతంగా ఉండాలి, అధికారం ఉంటేనే 4 కాలాల పాటు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఏది చేసినా ఇప్పటికిప్పుడు మన పబ్బం గడిచిందన్న ఆలోచన చేస్తే చాలా నష్టపోతాం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు కూడా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, ఈరోజు చదువుకునే పిల్లలు 20 సంవత్సరాల తర్వాత వీళ్ళ భవిష్యత్తు ఏంటి, వీళ్ళ చదువులు ఏంటి, వీళ్ళ ఉద్యోగాలు ఏంటి, ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండాలని నిరంతరం ఆయన ఆలోచన చేస్తాడు. ఆ ఆలోచనతో ముందుకు పోతూ ఉంటాడు. ఇలా కడతా ఉన్నటువంటి రాజధాని నిర్మాణాన్ని అడ్డగోలుగా ధ్వంసం చేశారు. ఇలా మళ్ళీ మొదలు పెట్టుకున్నాం. మనంతా వ్యవసాయదారులు, వ్యవసాయ కుటుంబాలు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 72% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే దాన్ని విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు అది మొదలు పెట్టుకోబోతా ఉన్నాం. ఇది విధ్వంసకర పరిపాలన.